విత్తనమే లేకుండా మొక్క వస్తుందా? విత్తనమే లేకుండా కాయలు కాస్తాయా? అర్థమవుతుందా? అది వాడి కాన్సన్ట్రేషన్ అంతా ఏంటి? ఒకటి, వాడు రానివ్వడు. చెప్పండి, ఎక్కడికి రానివ్వడు? కూటానికి రానివ్వడు. ఫస్ట్ ప్రయత్నం అది. వాడి దగ్గర ఉండే పెద్ద అనుచరుడు అంటే వాడు ఫస్ట్ అనుచరుడు ఏంటంటే రానివ్వడు. రెండవది కూర్చోనివ్వడు. వచ్చిన ప్యాసు దొడ్డికి ఏదోటి అట్ట ఇట్ట ఇట్ట అట్ట 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 ఏదోటి తిరుగుతూ ఉండాలి. యేసు రక్తమే జయం. రెండోది ఏంటి చెప్పండి? కూర్చోనివ్వడు. మూడోది విననివ్వడు. చెప్పండి, మూడోది ఏంటి? ఎవరిల్లంతా సాతాను యొక్క దూతలు. ఫస్ట్ దూత చేసే పని రానివ్వడు. రెండవ దూత చేసే పని కూర్చోనివ్వడు. మూడవ దూత అస్సలు వచ్చింది కాడి నుంచి ఏదో డిస్కషన్, ఏదో ఒకటి ఫోన్ అనో అదనో ఇదనో ఇంకోటో చెప్పండి. అప్పుడు గుర్తొస్తుంది, రాత్రి ఏం చెప్పారు? రాసుకోలేదు కానీ ఇప్పుడు రాసుకుంటా అని. రాత్రి అంటే ఇప్పుడు రాస్తారంట. మరి వాళ్ళదే అంటే మూడోది ఏం చేస్తాడు వాడు? విననివ్వడు. నాలుగోడు కూడా ఉన్నాడు, అనుసరించనివ్వడు. ఈ 4 దూతలు చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఎక్కడ? సాతాను దగ్గర దూతలు ఇవి బాగా పనిచేస్తాయి. విశ్వాసుల్లో రక్షణ పొందాం, బాప్తిజం పొందాం, ప్రభువులోకి వచ్చాం, మందిరానికి వస్తున్నాం అనుకుంటావా? కానీ ఇట్లా చేస్తాయి. వచ్చిన వాళ్ళందరూ ఎట చూస్తారు తెలుసా? ఎవరు వచ్చారు? రాంది ఎవరు? అసలు ఏంటి, ఎందుకు రాలేదంట, ఏమై ఉంటుంది, ఫోన్ అన్నా చేయలేదు, ఫోన్ చేసి వస్తే పోద్ది. అసలు కొద్దిమందికి ఉండబట్టలేరు, ఇక్కడ కూర్చోలేరు. అసలు ఎందుకు రాలేదో తెలుసుకుంటే కానీ మనశ్శాంతి రాదు. ఎవరు? రాని వాళ్ళు. యేసు రక్తమే జయం. చెప్పండి, 4 పేర్లు చెప్పండి. రానివ్వడు, కూర్చోనివ్వడు, విననివ్వడు. మీ దగ్గర ఎవరన్నా ఉన్నారా? వీళ్ళు నలుగురులో ఎవరన్నా ఉన్నారా? భలే వాళ్ళ గారు వచ్చేసాంగా, రానివ్వడు అంటాకి లేడు, ఆడే లేడు మా దగ్గర అంటారా? రెండోవాడు ఉన్నాడేమో చెక్ చేసుకోండి. మూడోవాడు అస్సలు విననివ్వడు. బాగుంది, బాగా జరిగింది అనుకుంటా వెళ్తాం. కానీ 4వవాడు ఏంటి చేస్తాడో తెలుసా? అసలు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యనివ్వడు. ఇంకేముంది? సంకలు గుద్దుకోవడమే కానీ ఏముండదు. సుఖం లేదు, పోవలేదు. అర్థమవుతుందా? అపవాది చాలా మోసగాడు, చాలా సులువుగా మోసం చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఇంకో మాట చెప్పనా? సాతాను సిగ్గులేనాడు. ఎన్నిసార్లు పొమ్మంటాం మనం? సాతానా పో, సాతానా పో అంటాం. పోయినట్టే పోతాడు అక్కడ దాకా. అర్థమవుతుందా? శ్రీధర్ కొట్టు దాకా వెళ్తాడు, మళ్ళీ వెనక్కి తిరుగుతాడు. పొమ్మన్నారు కానీ పోయాగా అని మళ్ళీ మెల్లగా ఇక్కడ అవకాశం దొరుకుద్దా అని చూసుకుంటాడు. యేసు రక్తమే జయం. కాబట్టి శత్రువుని తెలుసుకోవడం కూడా యుద్ధంలో జయం పొందడానికి ఒక మూల కారణం. యుద్ధంలో జయం పొందాలంటే ఏం చేయాలి? శత్రువు బలాలు, బలహీనతలు అన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు మనం జయం పొందడానికి అవకాశం ఉంటుంది. అపవాదిని గురించి తెలుసుకోవడం కూడా అవసరం. వాడు ఎట్లా